హాయ్ అండి, అందరికీ వెల్కమ్ టు చంద్ర స్టడీ సర్కిల్. టుడే టాపిక్ వచ్చేసి ఏంటంటే ఏపీఎస్సీ గ్రూప్ 2 సంబంధించి అయితే మనం ఈ వీడియోలో సిలబస్ గురించి అయితే తెలుసుకుందాం. సో దీనికి స్క్రీనింగ్ టెస్ట్ కి సంబంధించి ఏ విధంగా ఉంటుంది సిలబస్ అని మనం తెలుసుకుందాం. సో ఫస్ట్ వచ్చేసండి భారతదేశ చరిత్ర అండి, అదైతే 30 మార్కులకి అయితే ఉంటుంది. సో అందులో వచ్చేసి ప్రాచీన భారతదేశ చరిత్ర, మధ్యయుగ భారతదేశ చరిత్ర, ఆధునిక భారతదేశ చరిత్ర అయితే ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి భౌగోళిక శాస్త్రం అండి, అది కూడా 30 మార్కులకి అయితే ఉంటుంది. సాధారణ మరియు భౌతిక భౌగోళిక శాస్త్రం అని, నెక్స్ట్ భారతదేశం మరియు ఆంధ్రప్రదేశ్ ఆర్థిక భౌగోళిక శాస్త్రం అని, నెక్స్ట్ భారతదేశం మరియు ఆంధ్రప్రదేశ్ మానవ భౌగోళిక శాస్త్రం అనేది ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి భారతీయ సమాజం అండి, ఇండియన్ సొసైటీ, అది 30 మార్కులకి అయితే ఉంటుంది. భారతీయ సమాజ శాస్త్రము మళ్ళీ భారతీయ సమాజ నిర్మాణం గురించి అయితే తెలియజేస్తుంది. సో సామాజిక సమస్యల గురించి ఇందులో ఉంటుంది. సంక్షేమ యంత్రాంగం గురించి అయితే ఇందులో ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసరికి అయితే కరెంట్ అఫైర్స్ అండి, అంతర్జాతీయ అంశాలు మరియు జాతీయ అంశాలు, ఆంధ్రప్రదేశ్ సంబంధించిన అయితే రాష్ట్ర అంశాల గురించి అయితే ఈ సిలబస్ లో ఉంటుందంటే కరెంట్ అఫైర్స్ గురించి. ఇది కూడా 30 మార్క్స్ అయితే ఉంటుంది. సో మెంటల్ ఎబిలిటీ అండి, మెంటల్ ఎబిలిటీ వచ్చేసి అందులో వచ్చేసి లాజికల్ రీజనింగ్ అయితే ఉంటుంది, మెంటల్ ఎబిలిటీ అయితే ఉంటుంది, ప్రాథమిక గణితం అయితే ఉంటుంది. సో దీని గురించి అయితే ఈ సిలబస్ అనుగుణంగా మన స్క్రీనింగ్ టెస్ట్ కి సంబంధించి అయితే ఇంపార్టెంట్ బుక్స్ అయితే మనం తెలుసుకుందాం. సో నెక్స్ట్ వీడియోలో అయితే పక్కన అయితే బుక్స్ ఇమేజెస్ అయితే ఇస్తానండి. భారతదేశ చరిత్ర సంబంధించి అయితే మనం మంచి బుక్స్ అయితే చూద్దామండి. సో ఇది వచ్చేసరికి స్టాండర్డ్ బుక్స్ అనమాట. స్టాండర్డ్ బుక్స్ అంటే ఏంటంటే ఫస్ట్ వచ్చి మన బిఏ మొదటి సంవత్సరం సంబంధించి అయితే భారతదేశ చరిత్ర సంస్కృతి అని ఉంటుందండి. సో అది మార్కెట్లో అవైలబుల్ గా ఉంటుంది. సో భారతదేశ చరిత్ర అండి, అది కూడా బిఏ 2వ సంవత్సరం సంబంధించింది. సో దానికి రిలేటెడ్ గా ఏంటంటే ప్రశ్నలు అనేది మన బిడ్ బ్యాంక్ అండి, బిడ్ బ్యాంక్ అయితే దానికి రిలేటెడ్ గా ఉంటుంది, అది కూడా బాగుంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి మరి స్టాండర్డ్ బుక్స్ ఏంటంటే ప్రాచీన భారతదేశ చరిత్ర గురించి అయితే మన బుక్ అయితే ఉంటుంది, రామ్ చరణ్ శర్మ అని అదొక బుక్ ఉందండి. సో మధ్య భారతదేశ చరిత్రకు సంబంధించి అయితే సతీష్ చంద్ర బుక్ ఉంటుంది. మళ్ళీ ఆధునిక భారతదేశ చరిత్ర గురించి అయితే బిపిన్ చంద్ర బుక్ అయితే ఉంటుందండి. సో ఈ బాగానే ఉంటాయి ఈ బుక్స్ వచ్చేసి. నెక్స్ట్ వచ్చేసి అంటే ప్రైవేట్ ఆథర్స్ బుక్స్ అండి, అంటే సేహ సార్ బుక్ కానీ, అబ్దుల్ కలీం సార్ బుక్ కానీ, జోగినాథ్ సార్ బుక్ కానీ, ఈ మూడు బుక్స్ గురించి ఈ మూడు బుక్స్ కూడా మార్కెట్ లో అవైలబుల్ గా ఉంటాయి. సో నెక్స్ట్ వచ్చేసి మన ఇండియన్ జాగ్రఫీ అండి, జాగ్రఫీకి వచ్చేసి కూడా సేమ్ వచ్చి స్టాండర్డ్ బుక్స్ ఏమంటే భౌతిక భౌగోళిక శాస్త్రం అని మన తెలుగు అకాడమీ అంటే బిఏ మొదటి సంవత్సరం బుక్ అయితే ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఆర్థిక భౌగోళిక శాస్త్రం కూడా బిఏ 2వ సంవత్సరం ఉంటుంది. సో మానవ భౌగోళిక శాస్త్రం వచ్చేసి అది కూడా బిఏ సెకండ్ ఇయర్ బుక్ అండి, తెలుగు అకాడమీ. సో నెక్స్ట్ వచ్చేసరికి మళ్ళీ ఇది కూడా వచ్చేసి దీనికి బిడ్ బ్యాంక్ ఉంటుందండి, ప్రశ్నలు ఇది అనేది. సో అది కూడా తెలుగు అకాడమీలో ఉంది. మళ్ళీ మన వరల్డ్ జాగ్రఫీకి సంబంధించి ఇది కూడా తెలుగు అకాడమీ బుక్ అయితే ఉంటుందండి. సో నెక్స్ట్ వచ్చేసి మన ప్రైవేట్ అదర్ బుక్స్ వచ్చేసరికి మన విన్నర్స్ పబ్లికేషన్ జాగ్రఫీ బుక్ అండి. సో నెక్స్ట్ వచ్చేసి మన రమణరావు సార్ బుక్ జాగ్రఫీ, ఇదైతే సరిపోయి. ఆంధ్రప్రదేశ్ సంబంధించి అయితే వినూత్న పబ్లికేషన్ వాళ్ళది చిన్న బుక్లెట్ 70 రూపీస్ 60 రూపీస్ ఉంటుందండి, అది బాగానే ఉంటుంది మన ఏపీకి సంబంధించి అయితే దాని గురించి తెలుసుకోవడానికి. సో నెక్స్ట్ వచ్చేసి మన భారతీయ సమాజం అండి, భారతీయ సమాజంలో కూడా మంచి అవైలబుల్ బుక్స్ అంటే స్టాండర్డ్ బుక్స్ అయితే ఉన్నాయండి. సో భారతీయ సమాజం అనే తెలుగు అకాడమీ బుక్ అయితే ఉంటుంది. మళ్ళీ దాని పోటీ పరీక్షకు సంబంధించి ప్రత్యేకంగా మన తెలుగు అకాడమీలో కూడా ఒక భారతీయ సమాజం బుక్ అయితే ఉంది. సో సామాజిక శాస్త్రం కూడా తెలుగు అకాడమీలో ఇంకో బుక్ అయితే ఉంది. సామాజిక నిర్మితి విధానాలని దానికి సంబంధించి అయితే ప్రత్యేకంగా పోటీ పరీక్షలకు అయితే ఒక బుక్ అయితే ఉంది. సో నెక్స్ట్ వచ్చేసి మన ప్రైవేట్ ఆథర్ బుక్స్ వచ్చేసి మేజర్ శ్రీనివాస్ అండి, సోషియాలజీ బుక్ అయితే అది ఒకటి ఉంది. మన వినర్స్ పబ్లికేషన్ కూడా అదొకటి ఉంది. మన భారతీయ సమాజం అనేది మన శ్రవణ శ్రీరామ్ సార్ బుక్ అయితే అది కూడా ఉందండి. సో నెక్స్ట్ వచ్చేసి కరెంట్ అఫైర్స్ అండి, కరెంట్ అఫైర్స్ వచ్చేసరికి యోజన మ్యాగజైన్ కానీ, సన్ ఇండియా మ్యాగజైన్ కానీ, సో మన సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించి అయితే మన కురుక్షేత్ర మ్యాగజైన్ కానీ. సో నెక్స్ట్ వచ్చి పిఐబి అండి, పిఐబికి సంబంధించి కరెంట్ అఫైర్స్ మన రోజు ఏదో మీ ఇష్టం వచ్చిన యూట్యూబ్ ఛానల్ అయితే చూసుకొని దాని రోజుకి సంబంధించి కరెంట్ రిలేటెడ్ గా ఉన్న ప్రవీణ్ సార్ కానీ ఏదైనా కానీ చాలా ఉన్నాయండి మంచిది. సో నెక్స్ట్ వచ్చి మ్యాగజైన్స్ అయితే మన ఇష్టం వచ్చిన వ్యవసాయం మీరు తీసుకొని చదువుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసండి మన మెంటల్ ఎబిలిటీ అండి, ఇది కూడా పోటీ పరీక్షలకు ప్రత్యేకంగా అయితే దాని సిలబస్ అనుగుణంగా అయితే మన తెలుగు అకాడమీ బుక్ అయితే ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ వచ్చేసి ఇందులోనే పుప్పాల శివాజీ గారు సార్ బుక్ అయితే రీజనింగ్ బుక్ అయితే చాలా బాగుంటుందండి. సో నెక్స్ట్ నాన్ వెర్బుల్ ఆర్ఎస్ అగర్వాల్ నాన్ వెర్బుల్ రీజనింగ్ సంబంధించి అయితే మన ఆర్ఎస్ అగర్వాల్ బుక్ అయితే తెలుగు మీడియంలో కూడా ఉంది. సో లేకపోతే విజేత కాంపిటీషన్ వాళ్ళది ఒక బుక్ అయితే ఉందండి. సో మీరు ఇష్టం వచ్చింది అయితే మీరు తీసుకోవచ్చు. సో
నెక్స్ట్ రానున్న రోజుల్లో అయితే నోటిఫికేషన్ అయితే రాబోతా ఉన్నాయండి. సో మీరు సిలబస్ అనుగుణంగా ఇది గ్రూప్ 1 ప్రిపేర్ అవుతున్నా, గ్రూప్ 2 కానీ, ఎస్ఐ కానిస్టేబుల్ సంబంధించి కానీ, ఆర్ఆర్బీ కానీ దేనికి ప్రిపేర్ అవుతున్నా కానీ, సో దాని సిలబస్ చూసి దాని సిలబస్ అనుగుణంగా అయితే మీరు ప్రిపేర్ అయ్యి మంచి మార్కులు సాధించి మీరు ఉన్నత శిఖరాలకు అధిరోహించాలని చెప్పేసి సో కోరుకుంటూ చంద్ర స్టడీ సర్కిల్ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.